దేవుడి కోసం నిలబడే సమయం నీకు వస్తుంది. నమ్ముతున్నావా? రహస్యంగా నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నావు. రహస్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ లోకంలో దేవుడి వైపు నువ్వు చూస్తా ఉన్నావు. రహస్యంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నాకేమీ తెలియదే, ఎలా ఆరాధిస్తారని తెలీదు, ఇలా ఉంటారని తెలీదు, ఇంతగా దేవుడు ఆయన ప్రేమను లోకానికి చూపిస్తారని తెలీదు, క్రైస్తవులు ఇంత ప్రేమగా ఉంటారు, క్షమాపణ కలిగి ఉంటారని నీకు తెలీదు. కానీ రహస్యంగా ఆయన్ని వెంబడిస్తున్నావు. ఒక సమయం నీకు వస్తుంది. ఏమిటో తెలుసా? నీవు దేవుడి కోసం బహిరంగంగా నిలబడే సమయం వస్తుంది. అది నికోదేముకు కూడా వచ్చింది. ఎప్పుడో తెలుసా? ఎంతో రహస్యంగా దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు ఆ యొక్క అరిమత్తయి యోసేపు ఆ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు నికోదేము ఏమి చేస్తాడో తెలుసా? తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ఆస్తిని బట్టి చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఆ బోళాన్ని 150 సేర్ల ఎత్తు తీసుకొచ్చి వీరిద్దరు, అరిమత్తయి యోసేపు, నికోదేము ఇద్దరు కూడా ఆ యొక్క శరీరానికి పూసి దేవుని యొక్క ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధిలో పెడతారు. బహిరంగంగా అతనికి ఒక సమయం వచ్చింది. దేవుడి కోసం బహిరంగంగా దేవుడి కోసం నిలబడే సమయం నికోదేముకు వచ్చింది. నువ్వు దేవుడు ఎంతగానో, ఈయనే దేవుడు, ఈయన కంటే గొప్ప దేవుడు లేడు, ఈయనే పాప క్షమాపణ, నా యొక్క పాపం నుంచి, శాపం నుంచి నన్ను విడిపించగలను అని నువ్వు రహస్యంగా వెంబడిస్తున్నావు కదా. దేవుడు నీతోనే చెప్తున్నారు, ఒక సమయం నీకు వస్తుంది, బహిరంగంగా నువ్వు ఆయన కోసం నిలబడే సమయం నీకు వస్తుంది. ఆ బహిరంగంగా ఆయన చనిపోయారు. అక్కడ సద్దుకయ్యులు, పరిసయ్యులు అందరూ ఉన్నారు. కానీ ఈ యొక్క నికోదేము మాత్రమే ధైర్యంగా దేవుడి కోసం అంత బోళము తీసుకొచ్చి సమాధిలో, అరిమత్తయి యోసేపు, నికోదేము మాత్రమే ఆ సమాధిలో పెట్టారు. ఎంతో ధైర్యంగా బయటకు వచ్చాడు కదా. నువ్వు రహస్యంగా దేవుడిని వెంబడిస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నిన్ను దేవుడు మర్చిపోలేదు. నువ్వు రహస్యంగా వెంబడిస్తున్నావు కదా, ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు కదా, అదే నిన్ను రక్షిస్తుంది. కొంతమంది ఆ యొక్క బైబిల్ జ్ఞానులు ఏం చెప్తారో తెలుసా? దేవుడు చనిపోయిన తరువాత నికోదేము పేతురు ద్వారా బాప్తీసం తీసుకున్నారని కొంతమంది చెప్తా ఉంటారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన. ఎంతమంది అయితే తండ్రి నీ బిడ్డలని వారు రహస్యంగా నిన్ను వెంబడిస్తున్నారో ఆశ్చర్యకరుడా, నీ కృపలో వారిని నిలబెట్టండి. నువ్వు వారి హృదయంలో నీ స్థానం గొప్పదయ్యా. ఆ స్థానాన్ని నువ్వు మర్చిపోలేదు. ఒక సమయం వస్తుంది, నువ్వు దేవుడి కోసం బహిరంగంగా నిలబడే ఒక సమయం వస్తుంది అని మాట్లాడావు దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి తండ్రి, వారు రహస్యంగా కాదయా, ఇంకా నీ కోసం నిలబడడానికి, నీ కృపలో తండ్రి రక్షణ పొందడానికి నీ కృపలో కార్యం జరిగించండి. ఆశ్చర్యకరుడా తండ్రి, అందరూ నిన్ను తెలుసుకోవాలని నీ రాకడ ఆలస్యమవుతుంది కదా ప్రభా. నీ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకొని నువ్వే తోడేండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని తండ్రి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే నీ బిడ్డలు ఉన్నారో వారందరూ తండ్రి నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఒక రహస్యంగా నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఒక సమయం వస్తుంది దేవుడి కోసం బహిరంగంగా నిలబడే సమయం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.